అమ్మో, షాకు డెప్త్ను బట్టి ఇది పవర్ కేబుల్ అని కన్ఫామ్. ఓరి నా దొంగనా డాషు, నిన్ను పట్టించడం ఎలా ఉన్నా నేను పోయేలా ఉన్నాను కదరా. అమ్మయ్య, బతికి బట్ట కట్టాను కాబట్టి వాడి బండారం బయట పెట్టాల్సిందే. హలో హలో, హలో గూగుల్, కాల్ టు జెండే. ఏంటి, కరెంటు పోయిందా? మీకెలా తెలుసు సార్? ఓ, ఆడియో కాల్ బదులు వీడియో కాల్ చేశానా? పవర్ ఆఫ్ అయితే జనరేటర్ బ్యాకప్ తేనే లైట్లు ఆన్ అవ్వాలి కదా. చెక్ చేయకుండా నిద్రపోతున్నావా? ఇదేంటి, జెండే గారి వాయిసు లైన్లో కాకుండా లైవ్లో వినపడుతుందేంటి? నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా వచ్చారబ్బా? మొద్దులు అలా నిలబడి ఉంటాం కాదు. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో చూడు, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గో. అలాగే సార్. జెండే సార్, జెండే సార్, జెండే సార్. చెప్పండి. చెప్పడాలు లేవు సార్, చూపించడాలే. మీరు నాకు నైట్ డ్యూటీ ఏ నమ్మకంతో వేశారో గానీ దానికి నేను 100కి 100 పాళ్ళు న్యాయం చేశాను సార్. సార్, కరెంట్కి జనరేటర్ బ్యాకప్కి సంబంధించిన కామన్ కేబుల్ కట్ అయిపోయింది సార్. కట్ అవ్వలేదా? నేనే కట్ చేశా. ఏంటి రఘుపతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు సార్, పిచ్చ ప్రౌడ్గా ఉంది. అందుండయ్యుండి కూడా ఇంత పెద్ద ఆఫీసులో పడ్డ దోపిడీ దొంగని నా త్రినేత్రంతో పట్టుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్, గర్వంగా ఉంది. హౌ హౌ అని మీ ముఖ చిత్రాలు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నాయి కదూ. ఏ స్టూపిడ్, వెకిలి నవ్వు వేషాలు వేయకుండా ఏం ఘనకార్యాలు వెలగబెట్టావో చెప్పి తగలడు. మీరా మేడం, మీరా? పువ్వులు అమ్మాయిలు సుకుమారంగా సున్నితంగా ఉంటాయంటారు. మీరేంటి మేడం నన్ను చూస్తేనే బౌ బౌ అంటారు? సెక్యూరిటీ, వెళ్ళి నా కారులో గన్ ఉంటుంది పట్రా. అర్థమైపోయింది సార్, సుత్తి లేకుండా పాయింట్కి రమ్మంటారు, అంతే కదా సార్? కరెక్ట్గా ఒక అరగంట క్రితం ఆఫీసులో ఎవరో దొంగ వచ్చినట్టు అనిపించింది సార్. అనుమానం వచ్చి ఫాలో అయ్యాను సార్. వాడు మన ఆఫీసుకు సంబంధించినవి ఏదో కొట్టేద్దామని ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యాడు సార్. అంతే, వెంటనే నేను పోయి ఆ రూముకి తాళం వేసి వాడిని బంధించి వాడు తప్పించుకోవడానికి ఆస్కారం ఇవ్వకుండా పవర్ కూడా కట్ చేశా. సెక్యూరిటీ సార్, నువ్వు వెళ్ళి టార్చ్ లైట్ పట్రా. లేదు సార్. ఇడియట్. రఘుపతి, మరొకసారి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ ఈ గుడ్డివాడిని నన్నే ఫాలో అవ్వాలి. నేనే మీకు మార్గం చూపించేది. రఘుపతి, మూసుకోకపోతే మ్యాగజైన్ మొత్తం దింపేస్తారు కదా. మూసుకున్నాను సార్. ఫాలో అవ్వండి, ఫాలో అవ్వండి.
ఓకే ఓకే. ఏమైంది జెండజీ? అను మొబైల్ ట్రాకింగ్లో ఎండ్ పాయింట్ మన ఆఫీస్లో చూపిస్తున్నట్టు మీరాజీ. మన ఆఫీస్లోనా? అను ఆఫీస్కి ఈ టైంలో వెళ్ళడం ఏంటి? అది ఎవరికి తెలియకుండా. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం ఇంట్లో తెలిసేలోపు మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళి అనుని సేఫ్గా ఇంటికి తీసుకురావాలి. పదండి మీరాజీ. జెండే 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 జెండే. సార్, అసలు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? ఇంత అర్ధరాత్రి పూట ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఒంటరిగా. అది సార్, అది ఫైల్. స్టాప్ నాన్సెన్స్ అను. ఫైల్ ఏంటి ఫైలు? అసలు ఏముంది అందులో? అయినా నైట్కి నైట్ నువ్వు ఫైల్ స్టడీ చేసి ఉద్ధరించాల్సింది ఏముంది? మధ్యాహ్నం లంచ్ టైంలో మొదలుపెట్టిన ఫైల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సారీ సార్. ఎంత ఇంపార్టెంట్ వర్క్ అయితే మాత్రం టైము పాడు ఉండదా? మరి ఇలానా? అంతగా అవసరం అని చెప్తే ఆ ఫైల్ ఇంటికే తెప్పించడమో లేదా నేను రావడం చేసేవాడిని కదా. ఇంత అర్ధరాత్రి పూట ఎవరికి చెప్పకుండా రావాల్సిన అవసరం ఏంటి? కష్టపడి దొంగను పట్టిస్తే అంతా కామైపోయారేంటి? ఓ, కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుందనా? జెండే సార్, జెండే సార్, జెండే సార్. చెప్పండి. చాలా పెద్ద ఘనకార్యం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదో మీ నమ్మకం, నా గుండె ధైర్యం. అవును, ఇంతకీ మీరా మేడం గారు ఇక్కడ లేరా? ఆవిడ నుంచి నాకు అప్రిషియేషన్ రాలేదు. వచ్చిందా అప్రిషియేషన్? పీకింది సార్. లేకపోతే నువ్వు చేసిన ఘనకార్యానికి పూలమాల వేసి శాల్వ కప్పి సన్మానం చేస్తారనుకున్నావా? సన్మానం చేయనవసరం లేదు మేడం. మంచి పని చేశారని కాస్త మెచ్చుకుంటే చాలు మేడం. మెచ్చుకోవడమా? మొహం పచ్చడి చేసేస్తాను. జెండే సార్, మీరు మాట్లాడరేంటి? మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎంటర్ అవడం సంస్కారం కాదు రఘుపతి గారు. ఆవిడెక్కడ మాట్లాడుతుంది సార్, కరుస్తుంటేను. మీరా మేడం కాబట్టి అలా. అదే నేనైతేనా మ్యాగజైన్ మొత్తం దించేస్తానంటారు, అంతేగా? అర్థమైందిలేండి. మీ ఇద్దరు మంచి కాక మీద ఉన్నట్టున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. మంచితనానికి రోజులు లేవంటే ఏంటో అనుకున్నాను. కళ్ళు పోయాక తెలుసుకుంటున్నాను. చిచ్చి. అలా సైలెంట్గా ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి? తప్పే సార్, చెప్పకుండా రావటం. అది ఏ టైంలో ఏదో తెలియకుండా అలా. తెలియకుండా చేయడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా? మీరే అంటారు కదా సార్, నేను చిన్నపిల్లనని. స్టాప్ ఇట్ అను. ఇది తమాషాలాడే టైం కాదు. మీరా చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే తెల్లారే వరకు నువ్వు ఆ డార్క్ రూమ్లోనే ఉండిపోయేదానివి. అప్పుడు అసలు నీకేమైందో తెలియక, ఎక్కడున్నావో తెలియక ఎంత కంగారు పడేవాళ్ళమో తెలుసా? ఆ మాత్రం సెన్స్ లేకుండా ఉంటేలా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంకెప్పుడు ఇలా చేయను. నేనొక ఫోల్ని, మొద్దుని. నాకు అస్సలు బుద్ధి లేదు. కాదు కాదు, బుర్ర కూడా లేదు, తెలివి కూడా లేదు. ఇంకా దద్దమ్మ, తింగర బుచ్చి, మొద్దు మాలోకం, తింగరి మాలోకం. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు సార్? నేను సీరియస్ గానే అడుగుతున్నాను సార్. మ్యాటర్ డైవర్ట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నావు. నువ్వు తింగరబుచ్చి ఎందుకవుతావు? మా శ్రీవారు ఎంత ఇంటెలిజెంటో. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా సార్? మేనేజ్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నావు. నీ యాక్టింగ్ నా దగ్గర కుదరదు.
మా ఆర్య సార్ తెలివైన వారే కాదు, మంచివారు కూడా. ఇంకా ఆపుతావా? ఓ, పొగడ్తలంటే మీకు నచ్చావు కదా. ఇలా గోకడం కూడా నాకు నచ్చదు. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి, ఇంకేం చేయమంటారు? ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటే చాలు. క్షమించేశారు కదా. అను, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉంటాయి సార్, కోపమైనా ప్రేమైనా. అమ్మ తల్లి, చాలింకాపు. మొత్తం మీద ఏదో ఒకటి చేసి మూడు మార్చేస్తాం. సరే పద, ఇక్కడే తెల్లారెట్టుంది. ఆర్య సార్తో ఉన్న ఆఫీస్లో ఉన్న డైరీ మొత్తం చదవడం కుదరట్లేదు. అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఎలాగైనా మొత్తం చదవాలి. నా కన్ఫ్యూజన్స్ అన్నింటికి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఏంటను, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంటే ఇంకా బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తున్నావు? అది సార్, అది ఈరోజు నేను ఆఫీస్కి రాను సార్. వాట్? ఆఫీస్కి రావా? ఏమైంది? అంటే సార్, ఇంట్లో చిన్న వర్క్ ఉంది. ఏం వర్క్? ఏం వర్క్ అంటే ఇంట్లో వర్క్ సార్. నిన్నంతా ఆఫీసు ఫైలు చాలా ఇంపార్టెంట్ అన్నావు. పైగా అర్ధరాత్రి కూడా ఆఫీస్లో డ్యూటీ చేశావు. మరి అంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తావు? హోంవర్క్ సార్. అంటే ఇంట్లో పనులు కూడా అలవాటు అవ్వాలి కదా, అందుకని హోంవర్క్ కొంచెం, వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం, రెండు మేనేజ్ చేసుకుంటాను. హలో మేడం, వర్క్ మేనేజ్ చేస్తే పర్వాలేదు, నన్ను మేనేజ్ చేయట్లేదు కదా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని మేనేజ్ చేయడం ఏంటి? ఏదో నైట్ నిద్ర లేక కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. కాదు కూడదు అంటే చెప్పండి. కట్టుకున్న భార్య మీద కనికరం లేదన్న బాధ కలిగినా బయటపడకుండా వచ్చేస్తాను. ముందు వర్క్ అన్నావు, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు, ఇప్పుడు నిద్ర లేక రెస్ట్ అంటున్నావు. నువ్వు ఏదో ఒకటి కరెక్ట్గా చెప్తే నేను అదే కన్ఫర్మ్ చేసుకుంటాను. అంతేగాని మాటకొకసారి కారణం మారిస్తే నేనేమనుకోవాలి? అన్నీ కలిపి బ్యాలెన్స్ చేస్తుంది అనుకోవాలి. అదే సార్, వర్క్, హోమ్, రెస్ట్, ఇలా అన్నీ కలిపి అని. అలా నన్ను చూస్తూ ఉంటే టైం అయిపోతుంది సార్. నైట్ వచ్చాక కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరం తీరిగ్గా చూసుకుందాం. ప్రస్తుతానికి పదండి 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 అను, పదండి సార్, లేట్ అవుతుంది. నీరజ్, ఫోన్ ఈరోజు రిపేర్ అవుతుందన్నావుగా, ఇంకా వెళ్లకుండా తీరిక కూర్చున్నావేంటి? నాకేం చేత కదన్నావుగా, నేనెందుకు వెళ్తాను? సారీ నీరజ్, ఏదో ఆవేశంలో అనేసాను. ప్లీజ్ కొంచెం తెచ్చిపెట్టవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనకి సూట్ కాని పనులు చేయకూడదు మాన్సి. సృష్టికి విరుద్ధంగా బిహేవ్ చేస్తే ఈ కరోనాలు, ఒమిక్రాన్లు అన్నీ ఒకేసారి వచ్చి పడిపోతాయి. నీరజ్, నిన్ను ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ మాన్సి. ఆల్రెడీ వాళ్ళే కాల్ చేశారు, అయిపోగానే వాళ్ళే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. సో కాల్ రాగానే నేను ఏ పనిలో ఉన్నా అన్నీ వదిలేసి హాఫ్ అన్ అవర్లో ఆ ఫోన్ పట్టుకుని నీ ముందుంటాను. మర్చిపోకు. నువ్వు గ్యాప్ ఇస్తే కదా మర్చిపోవడానికి. దాదా బయలుదేరదామా? ష్యూర్ నీరజ్. అమ్మా వెళ్ళొస్తాం. మంచిది. అను, నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదు మ్యామ్. ఏ నైట్ నిద్రపోలేదేమో మమ్మీలా? ఈ మధ్యాహ్నం నైట్ టైం ఎక్కువగా వర్క్ చేస్తుంది. ఎంతైనా మీ పెద్ద కోడలు వర్క్ హాలిక్ కదా.
నిద్రను మానుకుని మరీ అలా వర్క్ చేయడం ఏంటమ్మా? ఆరోగ్యం పాడు చేసుకుని మరీ అంత కష్టపడ్డవెందుకు? చెప్పదు, చెప్పలేదు. మామిన్లా, మీరు నా డైలాగ్లో డెప్త్ అర్థం చేసుకోవట్లేదు. రాత్రుల్లో వర్క్ అంటే కంపెనీ కోసం కష్టపడిపోతుందని అనుకోకండి. అర్థం చేసుకోండి మామిన్లా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ మాత్రం నిద్రలేని రాత్రులు ఉండవా ఏంటి? అంతే కదాను. ఆ, నా ఉద్దేశం మాట మంతే అనిలే. నువ్వేం ఇబ్బంది పడకు. చాలు మానసి, అనుని ఆట పట్టించింది చాలు. తనను వదిలే. అను, నువ్వెళ్ళమ్మా. నీ టైం బాగుంది. 2 రోజుల నుంచి తప్పించుకుంటున్నా. నా టైం మొబైల్తో పాటు వస్తుంది. అప్పుడు చెప్తాను. నువ్వే నేను, నేనే నువ్వు. అసలు ఇది సాధ్యమా? అందుకే ఆ రూపం నన్ను వెంటాడుతోందా? అసలు ఆ రూపం ఇదంతా నాతో రాయించిన రాజనందిని గారిదేనా? ఎస్, ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకుంటే నేను చదివేదంతా నిజమని నమ్మడానికి సాక్ష్యం దొరికినట్టే. కానీ అదెలా? రాను, నేనే నిన్ను పిలిపిద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఎందుకు మ్యామ్? ఏం లేదను, రేపేంటో గుర్తుందిగా. ఎలాగూ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి నువ్వు కూడా వస్తే అన్నీ సవ్యంగా జరగాలని దేవునికి మొక్కుకునొద్దాం. వెళ్దామా? ఆ, నేను రాను మ్యామ్. ఆ, అంటే రాలేను మ్యామ్. ఏమను? ఆ, ఆఫీస్కి వెళ్ళకపోయినా కొన్ని వర్క్స్ ఇక్కడి నుంచే మానిటర్ చేయాలి మ్యామ్. అందుకని. ఓ, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సరే, నేనే వెళ్ళొస్తాలే. మ్యామ్, మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా అడుగాను. ఆ, అది ఏం లేదు మ్యామ్. ఆ, రాజనందిని గారు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చా? మీకు ఇష్టమైతేనే మ్యామ్. ఉన్నట్టుండి ఇలా ఎందుకు అడుగుతున్నావాను? మొన్న ఏదో టాపిక్లో ఉండగా రాజనందిని గారు మిమ్మల్ని అత్తమ్మ అని పిలిచేవారన్నారు కదా. అవును. అప్పటినుంచి ఆవిడ గురించి, ఆవిడ గొప్పతనం గురించి తెలుసుకోవాలని చిన్న కోరిక పుట్టింది మ్యామ్. అంతే. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న నీ తాపత్రయానికి నేను అడ్డు చెప్పను. కాని తను ఎలా ఉంటుందో, ఎలా ఉండేదో తెలుసుకోవాలన్నా, తనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే, తన రూపం ఎలా ఉంటుందో చూడాలన్నా ఆ గది తలుపులు తెరుచుకోవాలను. నీకా గది గురించి తెలిసిందే కదా. పోనీ ఏ పెళ్లి ఫొటోస్ అయినా, ఆల్బమ్ అయినా చూడొచ్చు కదా మ్యామ్. పెళ్లి ఫోటోలే కాదు, ఆఖరికి తన పాస్పోర్ట్ ఫోటో అయినా సరే ఆ గదిలోకి అడుగు పెట్టాల్సిందే. వద్దులేండి మ్యామ్. మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సరే, నేను గుడికెళ్ళొస్తాను. మ్మ్.